ఆప్టా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచంలోనే ఇవాళ తెలుగువారు అది అమెరికాలో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగువారు అందరూ ఒకటే. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా తెలుగువారు అన్నదమ్ములుగా. నేను బలగం సినిమా చూసిన. బలగం సినిమాలో 35 ఏళ్ల నుంచి ఒకరికొకరు ముఖం చూసుకోకుండా అన్నకు ఏదైనా అన్యాయం జరిగితే తమ్ముడు వస్తాడు, తమ్ముడికి అన్యాయం జరుగుతుంది. కనుక తెలుగు వాళ్ళందరూ ఇవాళ నిజంగానే తెలంగాణలో హైదరాబాదులో 20 ఏళ్ళ 30 ఏళ్ల కింద ఎవరైతే అమెరికాలో లేకుంటే దుబాయ్ పోయిన వాళ్ళు వస్తే ఈ ప్రాంతం చూసిన తర్వాత ఇది లుక్స్ లైక్ అమెరికా, లండన్. ఇలాంటి ప్రాంతాన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేయాలని మన తెలుగు వారందరూ, గుజరాతీస్ అంతా ఏకం ఎట్లా ఉంటారో తెలుగు వాళ్ళందరూ కూడా ఏకంగా ఉండి ఈ ప్రాంతంలో బిజినెస్ ఇవాళ మెడికల్ హబ్ అయిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఒకప్పుడు బాంబే పోవాలన్నో బెంగళూరు పోవాలన్నో ఇప్పుడు అందరు మా దగ్గరకు వస్తున్నారు. అంటే ఇక్కడ తెలుగు వారు అందరూ కూడా కలిసి అది కర్ణాటక కావచ్చు, లేకుంటే ఆంధ్ర కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, తెలుగు వారందరూ కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి. ఇవాళ అన్ని రాష్ట్రాల జనం ఎవరు కూడా బీహార్ కానీ యూపీ కానీ ఈ ప్రాంతానికే వస్తున్నారు. ఒకప్పుడు పూనా ఉండే, ఒకప్పుడు బెంగళూరు ఉండే. ఇవాళ తెలంగాణలో నిజంగానే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అందరు రావాలని, హైదరాబాద్కు రావాలని కోరుతున్నారు. దానికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఇంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈడ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇండస్ట్రీస్ మీరు 2 రూపాయలు సంపాదించినా 10 మందికి సాయం చేసేదానికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన పిల్లలు కూడా ఏది హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో ఇవాళ నంబర్ 1 ఉన్నారు. ఎక్కడ చూసినా ఆంధ్ర వాళ్ళే పైకి వస్తున్నారు. తెలుగువారు, ఆంధ్ర అంటే తెలుగువారు అందరూ, కేవలం ఆంధ్ర తెలంగాణ కాకుండా తెలుగు వాళ్ళందరూ కూడా పైకి రావాలని, ఈ ప్రాంతంలో తప్పనిసరిగా అభివృద్ధి జరగాలని ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఇండస్ట్రీస్ పెట్టేవారికి అవకాశమైనట్టు అన్ని అవకాశాలు కల్పిస్తారని రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా నేను తప్పక చెప్తా, అయ్యా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఇడవద్దు, మన వాళ్ళందరూ పైకి వస్తున్నారు, అవకాశాలు ఇవ్వమని ఆయనకు కూడా చెప్తానని చెప్తూ మరొకసారి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, యూనిటీ ఉండాలి, అభివృద్ధి చెందాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని. వచ్చేది ఏది 14వ తేదీ నాడు ఏది వస్తుందండి, సంక్రాంతి. ఆ సంక్రాంతికి మీరందరూ బాగుండాలి, సుఖ సంతోషాలు ఉండాలని. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతి వరకు మీరందరూ కలిసి ఉండి మంచి వంటకాలు చేసి, ఎవరు అల్లుళ్ళను పిలిపించి బిడ్డలను పిలిపించి మంచి భోజనాలు పెట్టి కోడి కూరన మటన ఫిష్ అన్ని పెట్టి అందరికీ సంతోషపరచాలని కోరుతూ సెలవు తీసుకున్నారు. తెలుగు వారందరూ ఐక్యంగా ఉండాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బోరగడ్డ వేదవ్యాస్ గారు అబ్బాయిని ఒకసారి స్టేజ్